క్రిస్మస్ సీజన్లో, ఇన్ ద సీజన్ ఆఫ్ క్రిస్మస్ వి ఆర్. కాబట్టి క్రిస్మస్ కూర్చున్నటువంటి గొప్ప సందేశమును ఈరోజు మనం వినబోతూ ఉన్నాం. ఈ ఇంకా రెండు వారాలు మాత్రమే ఉంది. కాబట్టి ఈ 2 వారాలు మనము 2 ప్రత్యేకమైనటువంటి సందేశాలు వినబోతూ ఉన్నాం. చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 34వ వచనం. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఆయన నియమింపబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువుని గురించి సుమయోను అనేటువంటి ఒక ప్రవక్త ఆయనను సున్నతి చేయడానికి 8వ దినం తీసుకొచ్చినప్పుడు చేతుల్లో ఎత్తి పట్టుకొని ఆయన అన్నాడు, ఇదిగో ఈయన అనేక మంది పడుటకును అనేక మంది తిరిగి లేచుటకును ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు అని చెప్పాడు. అంటే ఈయన జననమంతా వివాదం, ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయడానికి వివాదమునకు గుర్తుగా ఉన్నాడు. అనేక మంది పడిపోయారంట, అనేక మంది లేచారంట. ఏమని ఎందుకో తెలుసా? కన్యక గర్భవతి కుమారుని అంటే సైన్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా ఏమంటారు? కన్యక గర్భవతి కుమారుని కన్ను అన్నప్పుడు దేవుడే లేడు అనేటువంటి వాళ్ళు ఏమంటారు అంటే ఇదంతా ట్రాష్, కాబట్టి ఇదంతా అబద్ధం, బూటకం, ఇదంతా కరెక్ట్ కాదు అని వెనక్కి వెళ్ళిపోతారు. కానీ పరిశుద్ధాత్మ దేవుని శక్తిని నమ్మినటువంటి వారు, ఆయన ఏమైనా చేయగలడని నమ్మినటువంటి వారు తిరిగి ఆయన శక్తిని బట్టి లేచారు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. డిసెంబర్ 25 యేసు పుట్టలేదంటారు కొంతమంది. వివాదం ఎక్కడుందో చూపించండి బైబిల్లో అంటారు. వివాదం. సో ఇవన్నీ కూడా దేవుని బిడ్డ, ఆయన దేవుడు కాదు మనుషుడే అంటారు కొంతమంది. వివాదాల మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు. అనేక క్వశ్చన్స్ వేయడానికి ఆస్కారంగా దేవుని శక్తిని గుర్తుపట్టినటువంటి వాళ్ళు స్థితిలోంచి లేచారు. వారి అపనమ్మకం స్థితిలోంచి పైకి లేచారు. దేవుని గుర్తుపట్టారు, ఆయన్ని వెంబడించారు. కానీ అనేకులు దేవుని నమ్మని వారు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందుకే పడుటకును అనేకులు తిరిగి లేచుటకును ఆయన ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు. ఇది ఎట్లా జరుగుతుంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా జరుగుతుంది అని క్వశ్చన్ చేయటానికి వీలుగా ఆయన జననం, ఆయన ఎదుగుదల, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం అన్ని వివాదమే. చచ్చిపోయిన ఎట్లా లేస్తాడయ్యా, చచ్చిపోయిన ఎట్లా లేపుతాడయ్యా, కుదరదు అని కంటితో చూసినటువంటి వాళ్ళు కూడా నమ్మలేకపోయారు ఆ రోజుల్లో. అయితే దేవుడు ఆయన శక్తిని ప్రచురింపజేసినప్పుడు ఎంతమంది అయితే నమ్మారో వారందరూ దీవించబడ్డారు, వారందరూ ఆశీర్వదించబడ్డారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మీకు ఒక వివాదాస్పద విషయాన్ని చెబుతాను, వినండి. చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటాం. బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 2 and verse 8. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట చదవండి, ఒక్క మాట ఇంగ్లీష్లో చదవండి. సో ఇక్కడ ఒక వివాదం ఏంటంటే, దేశంలో రాజు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు, మరి గొప్పగా మాట్లాడే వక్తలు
ఉన్నారు. వారు ఎవరి దగ్గరికి దూతను పంపలేదు, కానీ గొర్రెల కాపరులు ఎక్కడో కూర్చొని చీకట్లో కూర్చొని తమ చిన్న మందను మేపేటువంటి వాళ్ళు. వాళ్ళకి చదువు లేదు, వాళ్ళు స్కాలర్స్ కాదు, వాళ్ళు కాలేజీకి వెళ్ళలేదు, వాళ్ళ జీవితంలో ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, మేడలు లేవు, రాజవస్త్రాలు లేవు, కిరీటాలు లేవు, ఏమీ లేవు. కానీ దేవుని దూత దేవుడు ప్రత్యేకంగా వాళ్ళ దగ్గరకు పంపి, అర్థమవుతుందా? దేవుని దూతను ప్రత్యేకంగా పంపి వాళ్ళకు సువార్త చెప్పి రండి పోండి అన్నాడు. జ్ఞానులకి చెప్పలేదు, జ్ఞానులకి దూతల్ని చెప్పలేదు, మీరు రండి, యేసుప్రభు పుట్టాడు, మెస్సయ్య పుట్టాడు, ప్రభువు పుట్టాడని చెప్పలేదు. కానీ గొర్రెల కాపరులు, ఏ చదువు లేనటువంటి వాళ్ళు, ఏ హోదా లేనటువంటి వాళ్ళు, ఏ బలము లేనటువంటి వాళ్ళు, వాళ్ళకి పోయి చెప్పించాడు. పరలోకం నుంచి స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చి మరి వారికి చెప్పించారు. వాట్, వై, ఎందుకు? ఇదొక పెద్ద వివాదం, ఇదొక పెద్ద క్వశ్చన్. ఎందుకు దేవుడు వాళ్ళకి చెప్పించాడు? అంత ఇంపార్టెన్స్ ఏంటి? వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేవుని బిడ్డ, ఈరోజు మనము ఆ విషయాల గురించి ధ్యానించుకుంటాం. చూద్దాం అక్కడ రాయబడిన మాటల్లో 2వ అధ్యాయం 8వ వచనములో, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. ఎప్పుడు కాస్తున్నారు మందలు? ఇన్ ద నైట్ టైం they were tending. వారు రాత్రిపూట కాచుకొనుచుండగా. రాత్రిపూట ప్రజలందరూ ఎక్కడుంటారంటే ఇంట్లో ఉంటారు. రాత్రిపూట ఎంత పెద్ద వీరుడైనా శూరుడైనా ఎక్కడుంటాడంటే దాగుకొని ఉంటాడు. అయితే వీళ్ళు తమ మందను చీకట్లో అక్కడ పెట్టి కాచుకుంటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తమకిచ్చిన బాధ్యత, తమకిచ్చినటువంటి భారమును, తమకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని రాత్రిపూట దివారాత్రులు కాపాడుతూ ఉన్నాడు. దివారాత్రులు కాచుకుంటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, రాత్రి పడుకుందాంలే, మనకెందుకులే, పగలంతా కాసేం చాలే అనుకొని వదలలేదు. వాళ్ళు రాత్రిపూట కూడా తమ మందను కాచుకుంటూ ఉన్నారు. ఇటువంటి బాధ్యత గల ప్రజలను, భారము గల ప్రజలను దేవుడు ఆకాశమందుండి తేరి చూస్తూ ఉన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా. ఇటువంటి బాధ్యత గల ప్రజలను ఆయన తేరి చూస్తూ ఉన్నాడు. అందుకే వారికి శుభవార్త చెప్పడానికి పంపించాడు. నీ పనిలోనూ బాధ్యత గల వ్యక్తివైతే, నీ కుటుంబంలో బాధ్యత గల వ్యక్తివైతే, నీ చదువులోనూ బాధ్యత గల వ్యక్తివైతే, నీ వ్యాపారంలో నీ బాధ్యత గల వ్యక్తివైతే, కష్టమైన నష్టమైన రాత్రైనా పగలైనా ఎప్పుడైనా సరే దాన్ని వృద్ధి చేయడానికి, దాన్ని కాపాడడానికి, ఆ లెగసీని కాపాడడానికి ఎప్పుడైతే నువ్వు ముందుకు ఉంటావో నిశ్చయంగా దేవుడు నీ బాధ్యతను చూస్తూ ఉన్నాడు, నీ భారాన్ని చూస్తూ ఉన్నాడు. బాధ్యత గల వ్యక్తి ఎప్పుడు తన మనస్సులో తనకిచ్చిన బాధ్యత నెరవేర్చడానికి ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు. బాధ్యత లేని వాళ్ళు ఆ సీట్లో కూర్చున్నా ఇంకో దాని గురించి ఆలోచిస్తారు. ఇష్టం లేని వాళ్ళు, దాని గురించినటువంటి బాధ్యత లేని వాళ్ళు దాని దగ్గరే ఉన్నా మైండ్ ఎక్కడో పెట్టుకొని ఉంటారు. వాళ్ళు ఒక్కరోజు వర్ధిల్లరు, ఒక్కరోజు బాగుపడరు. ఎన్ని సంవత్సరాలు చూసిన ఒకే లెవెల్, అటెండర్గా పుడతా, అటెండర్గా జాబ్ వస్తుంది, అటెండర్గానే చచ్చిపోతారు. చిన్న ఉద్యోగులు జాయిన్ అవుతారు, ఆ చిన్న ఉద్యోగం అంతమైపోద్ది వాళ్ళ జీవితం. కానీ బాధ్యత గల వ్యక్తులు ఉంటారు చూసారా, రాత్రి పగళ్ళు పరితపించేటువంటి వాళ్ళు, రాత్రి పగళ్ళు దేవుడు తనకిచ్చిన బాధ్యతను నెరవేర్చేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే 24/7 ఆన్ డ్యూటీలో ఉంటారు. వాళ్ళు మాట్లాడితే అదే మాట్లాడతారు, వాళ్ళు చెబితే అదే చెబుతారు, వాళ్ళు వింటే అదే వింటారు. ఇప్పుడు నాకు ఎవరైనా వాక్యం చెబుతూ ఉంటే, కొత్త విషయాలు కానీ చెబుతుంటే పొద్దుగూకినా లేవను నేను, నాకు క్రొత్తవి తెలియాలి. ఎప్పుడు పాత చేతి నాకు ఇష్టం ఉండదు. క్రొత్త కొత్త విషయాలను చెప్తూ ఉంటే గంటల తరబడి అవర్స్ టుగెదర్ వింటాను, రాసుకుంటాను, స్టోర్ చేసుకుంటాను, దాన్ని చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాను. నేను నా లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా బైబిల్ గురించే మాట్లాడతాను, దేవుని గురించే మాట్లాడతాను, పరిశుద్ధత గురించే మాట్లాడతాను, దేవుళ్ళు ఎలా డెవలప్ అవ్వాలో దాని గురించే మాట్లాడతాను. ఇంకొక విషయం నాకు తెలియదు, ఎందుకంటే 24/7 ఆన్ డ్యూటీలో ఉంటాను నేను. అంటే ఇక్కడ ఆమేన్.
హల్లెలూయా. ఒక తప్పిపోయిన వ్యక్తికి ఎలా సువార్త చెప్పాలి, క్రింద పడిన వ్యక్తిని ఎలా లేవనెత్తాలి, గాయపడిన వానికి ఏ సువార్త చెప్పాలి, చెదిరిపోయిన కుటుంబానికి ఏ సువార్త చెప్పాలి, రాత్రి పగలు కూర్చున్న లేచిన అదే ఆలోచన నాకు, అదే ప్రార్థన. పలానా కుటుంబం ప్రభువా తప్పిపోయింది, పలానా కుటుంబం ప్రభువా చెదరగొట్టబడింది, పలానా కుటుంబం నాశనం అయిపోయింది, పలానా కుటుంబం ఆత్మీయతను కోల్పోయింది. అయ్యా అయ్యా ఏం చేయాలి, ఎలా చెప్పాలి, ఏం మాట్లాడాలి, చెప్పయ్యా చెప్పయ్యా చెప్పయ్యా. 24/7 అదే ఆలోచన. ప్రైజ్ ది లార్డ్. 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు అంటే నీ 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 బాస్ ఎక్కడ ఉంటావో నువ్వు అక్కడే ఉంటావు. హల్లెలూయా. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ దేశంలో ఉన్నట్టు కొందరు గొర్రెల కాపరులు, కొందరు ఏం చేసి నిద్రపోతూ ఉన్నారు, కొందరు నిద్రపోతున్నారు కానీ కొందరు కాపాడుకుంటూ ఉన్నారు. ఏం కాపాడుతున్నారు తెలుసా? ఆ గొర్రెల కాపరులు ప్రతి సంవత్సరమున ఒక గొర్రెను సిద్ధపరుస్తారు. వీళ్ళు ప్రత్యేకమైన గొర్రెలు ఇస్తారు వాళ్ళకి, ఆ కాపరులకి. ఒక్కొక్క గొర్రె ఒక్కొక్క కుటుంబం నుంచి, లేకపోతే ఒక్కొక్క జాతి నుంచి, ఒక్కొక్క సంతతి నుంచి, ఒక్కొక్క ఇంటి పేరు నుంచి కాపరులకి గొర్రెలు ఇస్తారు. ఇచ్చి అయ్యా ఇది బలి కోసం సిద్ధపరిచాము, ఈ సంవత్సరం అంతా మేము చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తంగా, ప్రతి శాపానికి ప్రాయశ్చిత్తముగా ఇదిగో ఈ గొర్రెను మేము తీసుకొని పోయి మరి ఆ వధ దినమున పస్కా పండగ రోజున దీన్ని వధించాలి. అప్పుడు యాజకుడు దాని రక్తమును మా చెవులకు మాకు పూసి మీ పాపం పరిహారం అయింది అంటాడు. అప్పుడు మేము సంతోషంగా వస్తాం. కాబట్టి ఈ గొర్రెను పరిశుద్ధంగా ఉడుత లేకుండా జాగ్రత్తగా పెంచండి అని ఒక్కొక్క ఇంటి వారు కొందరు గొర్రెల కాపర్లకు ఇస్తారు. గొర్రెలను వాళ్ళు తీసుకొని పోయి మైదానాల్లో, పచ్చిక మైదానాల్లో పారుతున్న చెలయటి ప్రవాహాల మధ్యలో పెట్టి రాత్రనక పగలనక డ్యూటీస్ వేసుకొని పెంచుతాయి. ఎందుకంటే తప్పిపోకుండా, అనేక గొర్రెలు తప్పిపోతుంటాయి, తప్పిపోకుండా వాళ్ళు కూర్చుందని కాపాడాలి. ప్రైజ్ ది లార్డ్. సో అటువంటి బాధ్యత, ఒక జాతి యొక్క పాపాన్ని బాపే గొర్రెను మేపుతున్నారు వాళ్ళు. ఒక మనిషి యొక్క పాపాన్ని, ఒక కుటుంబం యొక్క పాపాన్ని తొలగించేటువంటి నిర్దోషమైన గొర్రె పిల్లని పెంచుతున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళు జాగ్రత్తగా రాత్రిపూట కూడా డ్యూటీ చేసుకొని, పగల్లో ఒకళ్ళు డ్యూటీ, రాత్రి ఒకళ్ళు డ్యూటీ వేసుకొని కాపలా కాసుకుంటూ ఉన్నారు. చలిమంటే చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. వారి యొద్దకు పంపి అక్కడ మాట్లాడుతుంది ఏంటి అంటే, భయపడకూడే, ఇక మీదట మీరు గొర్రెను పెంచాల్సిన అవసరము లేదు, భయపడకూడి, ఇక మీరు దివారాత్రులు కూర్చొని గొర్రెను పెంచాల్సిన, ఒక బలి గొర్రెను పెంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమస్త మానవాళి పాప పరిపూర్ణ, The lamb of the Lord is already born for you. బలి పశువుగా, బలి గొర్రెగా మీ కొరకు పుట్టి ఉన్నాడు. అక్కడికి వెళ్ళి చూడండి అని చెప్పింది. చప్పలు కూడా బిగ్గరగా దేని మాయపరుస్తాం. హల్లెలూయా. ఆ రోజుల్లో ఒక గొర్రె తప్పిపోతే దాన్ని బలి ఇవ్వకూడదు, అది పాపం. ఆ శాపం వాళ్ళ మీదకి వస్తుంది. ఆ గుంపులోంచి ఏ గొర్రె తప్పిపోయిందంటే దాన్ని చేర్చుకోరు, ఇక అంతే, దాన్ని బయట పంపించేస్తారు. ఏ గొర్రెన నడుచుకుంటా దూక్కుంటా కాలో చెయ్యో కుంటిదయిందంటే దాన్ని బలి ఇవ్వకూడదు. కుంటిదాన్నో గుడ్డిదాన్నో మరి శరీరంలో దౌర్బల్యం ఉన్న దాన్నో బలి ఇవ్వకూడదు. దేవునికి శ్రేష్టమైంది ఇవ్వాలి బలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. సో అటువంటి శ్రేష్టమైన గొర్రెలను వాటి కాళ్ళకు దెబ్బలు తగలకుండా, చెవులకు దెబ్బలు తగలకుండా, వాటి కళ్ళు పోకుండా జాగ్రత్తగా కాపాడటానికి ఈ కాపర్లు ప్రత్యేకంగా కూర్చొని కాపలా కాస్తుంటారు. అందుకోసం అని చెప్పేసి దేవుని దూత ప్రత్యేకంగా వాళ్ళ కోసం వచ్చి మాట్లాడుతూ ఉంది, ఇక మీరు గొర్రెను పెంచాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే యుగముల తరముల పాపాన్ని బాపటానికి ఆయనే, దేవుడే దిగి వచ్చి నీ కొరకు దేవ గొర్రె పిల్లగా బలిగా పోతూ ఉన్నాడు. ఆయన మీ వద్దకు వచ్చి ఉన్నాడు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇంతకుముందు పాపం చేస్తే గొర్రెనో మేకనో పావురాన్నో గువ్వనో తీసుకొని పోయి
దానిని చంపి ఆ రక్తాన్ని ప్రోక్షించి ఆ తర్వాత పరిశుద్ధులుగా చేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరో బలి అవ్వాల్సిన అవసరం లేదు, యేసే నీ కోసం బలి అయ్యాడు, మెస్సయ్య వచ్చాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మెస్సయ్య వచ్చాడు, ఆయనే మీ పాపములను పరిహరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఏంటి కాపురుల స్పెషాలిటీ ఏంటి అంటే, వాళ్ళు దేవ గొర్రె పిల్లను, పాపములను బాపే గొర్రె పిల్లను సిద్ధపరిచేటువంటి వాళ్ళు. అందుకని దేవుడు వాళ్ళని దర్శించాడు. ఇంకొక విషయం చెప్తాను చూడండి, 2వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. దే వర్ టెరిఫైడ్, వారు భయపడ్డారు. చెప్పండి, ఏం పడ్డారు? అందరు చెప్పాలి, భయపడ్డారు. వారికి నిజంగా భయం ఉందా? ఉంటే అడవిలో చీకట్లో కూర్చొని ఉంటారా? ఒంటరిగా కూర్చొని ఏ కత్తి డాలు లేకుండా చలిమంటేసుకొని కూర్చొని ఉంటారా? భయం అనేది ఉంటే ఊరికి దూరంగా వెళ్ళిపోయి అక్కడ అడవిలో కూర్చొని ఉంటారా? అంటే వారి భయం శరీర సంబంధమైనది కాదు. ఏ తోడేలు వస్తుందో, సింహం వస్తుందో చంపేస్తనే భయం కాదు వాళ్ళకు ఉండేది. కాపురం చాలా డేర్ అండ్ డాష్గా ఉంటారు. మీరు దావీదును చూస్తే, చిన్నవాడైన దావీదు తన గొర్రెను కాపాడుకోవడానికి మీదకే ఫైటింగ్కి వెళ్ళాడు, సింహాన్నే ఓడించడానికి వెళ్ళాడు, ప్రాణాలకు తెగించి శక్తికి మించిన పని చేయడానికి. అంటే గొర్రె అంటే వాళ్ళకి ఎట్లుంటుందంటే వాళ్ళ ప్రాణంతో సమానంగా ఉంటుంది. ఆమేన్. గొర్రెల కాపురం పిల్లలను కూడా ప్రేమించరు, అట్లా గొర్రెను ప్రేమించినంతగా పిల్లలను కూడా ప్రేమించరు. ఆమేన్. భయం ఏంటంటే ఎవరో సింహం వచ్చి ఏదో సింహం వచ్చి తినేస్తుందని కాదు, దేవుని భయం. ఎక్కడ మేము సరిగ్గా ఈ గొర్రెల మేపటం లేదు, ఎక్కడ వీటికి సరైన పోషణ ఇవ్వటం లేదు. ఎందుకు దేవుని దూత వచ్చాడు మమ్మల్ని ఆర్డర్ చేయడానికి? ఆయన మహిమతో వచ్చాడు. ఏంటి, మేమేం పాపం చేశాం, ఏ దోషం చేశాం మేమని ఆత్మ సంబంధమైన భయముతో వాళ్ళు వణికిపోయారు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. శారీరకమైన భయం కాదు, ఏదో జరిగిపోతుందని భయం కాదు, ఏదో అయిపోతుందని భయం కాదు. దేవునికి ఇష్టంగా మేము లేవేమో, దేవునికి ఇష్టంగా బ్రతకడం లేదేమో, దేవుని మహిమ కొరకు బ్రతకడం లేదేమో, ఏదైనా లోపం ఉందేమో, ఏదైనా పాపం మాలో దాగి ఉందేమో అనేటువంటి దైవిక భయం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మూలం. నువ్వు జ్ఞాని అవ్వాలంటే, జ్ఞానముతో నింపబడాలంటే పుస్తకాలు చదివితేనో, పేపర్లు చదివితేనో, నవలు చదివితేనో, లేకపోతే ఇంకేం చదివితేనో వచ్చేది జ్ఞానం కాదు, అది తెలివి, జస్ట్ తెలివి. జ్ఞానం ఏంటి అంటే దేవుని యందు భయము భక్తి కలిగినప్పుడు మనకు వచ్చేటువంటి జ్ఞానం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు మన జీవితంలో మన మనస్సులో పెట్టేటువంటి జ్ఞానం. తెలివి అంటే ఏంటి అంటే, చాలాసార్లు చెప్పాను మీకు, డెఫినేషన్ చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ఒకటి పెట్టి తీసుకున్నాం, చదువుతాం టకటక దాని మీద. చార్మినార్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. రే, ఇది తాగితే మన ఆరోగ్యం చెడిపోద్దంటరా, ఊపిరితిత్తులు చెడిపోతాయి అంటరా అని చెప్పేసేసి చదివి చెబుతారు. అది తెలివి. కానీ ఈ రోజులో సిగరెట్ తాగేవాళ్ళంతా ఎవరయ్యా అంటే బాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే, బాగా ఇంగ్లీష్ చదవగలిగినటువంటి వాళ్ళే, కాలేజ్ స్టూడెంట్స్. ఒకసారి ఒక 10-15 మంది కాలేజ్ స్టూడెంట్స్ వెళ్తున్నారు. వాళ్ళు హైదరాబాద్లో ఎక్కారు, చెన్నై వెళ్తున్నారు. చెన్నైలో ఒక క్యాన్సర్ సెంటర్, అడయ్యర్లో క్యాన్సర్ సెంటర్ ఉంది, రీసెర్చ్ సెంటర్. వాళ్ళు ఆ రీసెర్చ్ చేయడానికి వెళ్తున్నారు. నాకు చాలా సంతోషం వేసింది. యవనస్తులు తెల్లటి కోట్లు వేసుకొని చక్కగా వాళ్ళు ఆ క్యాన్సర్ రీసెర్చ్ చేయడానికి ఒక 10 మంది ఆడపిల్లలు, 10 మంది మగపిల్లలు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ మరి చక్కగా మాట్లాడుకుంటా ఉన్నారు. నేను వాళ్ళని చూసి అనుకుంటా ఉన్నాను, ఎంత మంచి ఆలోచన వచ్చింది వీళ్ళకి, ఎంత మంచి త్యాగపూర్తిగా చదువుకున్నారు వీళ్ళు. రేపటి రోజున క్యాన్సర్ రాకుండా అనేక మందిని కాపాడడానికి వీళ్ళంతా త్యాగపూర్తిగా వెళ్తున్నారు అనుకుంటా ఉన్నా నేను. ఈ లోపల వాడు ఒకడు తీశాడు, ఒక సిగరెట్ పెట్టి తీసి ఒక సిగరెట్ వెలిగించి తాగి పక్కనోడికి ఇచ్చాడు. వాడు తాగాడు, వాడు ఇంకోడికి ఇచ్చాడు. మొత్తం ఆడపిల్లంతా కూర్చొని పేకాట ఆడుకుంటా ఉన్నారు, పేకాట ఆడుతూ ఉన్నారు. వీళ్ళంతా మందు బాటిల్ తీశారు,
తలా కొంచెం తాగటం మొదలుపెట్టారు. వాళ్ళ నవ్వులు, వాళ్ళ పద్ధతి, వాళ్ళ విధానం గుండె పగిలిపోయింది. నాకు ఎంత మంచి ఒపీనియన్ ఉండిందో ఆ ఒపీనియన్ మొత్తం కొట్టివేయబడింది. బాధ అయిపోయింది నాకు. ఇంకా అడిగాను, బ్రదర్ దేనికోసం వెళ్తున్నారు మీరు? క్యాన్సర్ రీసెర్చ్ కోసం వెళ్తున్నాం. ఎలా వస్తుంది అంటే నేను చెప్పాను, క్యాన్సర్ రీసెర్చ్ కోసం వెళ్ళి ఇతరులను కాపాడడానికి వెళ్తున్నావు, బట్ వాట్ అబౌట్ యూ? నిన్నెవరు కాపాడతారు? నన్ను. ఎస్, క్యాన్సర్, టొబాకో ఈజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ద క్యాన్సర్, డోంట్ యు నో? ఈ పొగాకు అనేది క్యాన్సర్కి మెయిన్ కారణం. తెలీదా నీకు అన్నా? తెలుసు అన్నాడు. తెలుసుండి నిన్ను నువ్వు క్యాన్సర్కి అప్పగించుకుంటున్నావు. నువ్వెలా ఇతరులను కాపాడగలుగుతావు? హౌ కెన్ యూ సేవ్ అదర్స్? ఎలా కాపాడుతావు ఇతరులని? నీ చేతుల విషం పెట్టుకొని, నీ చేతులు నిన్ను నువ్వే పాడు చేసుకున్నటువంటి పదార్థాలు పెట్టుకొని ఇతరులను ఎలా కాపాడుతావు నువ్వు? అందరూ స్టన్ అయిపోయి చూస్తూ ఉన్నాడు. ఇంకా నేను చెప్పాను, ఇతరులను కాపాడాలనుకునేవాడు మొదట తనను తాను కాపాడుకునేవాడు అయి ఉండాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇతరులను విడిపించాలనుకునే వ్యక్తి మొదట తనకు తాను విడుదల పొందినవాడై ఉండాలి. ఇతరులకు మార్గం చూపించాలనుకునే వ్యక్తి మొదట మంచి కళ్ళు కలిగిన వాడై ఉండాలి. గుడ్డివాడికి దారి చూపలేడు. am I right? చెప్పాలి. నీ కన్ను చెడిపోతే నువ్వెవరికి దారి చూపించలేవు. నీ కన్ను పాడైపోతే దేవుడు ఎవరికి నువ్వు సరైన మార్గాన్ని బోధించలేవు. నీ బతుకు సరిలేకపోతే ఇంకొకరికి అస్సలు చెప్పలేవు. అందుకని తెలివి వేరు, జ్ఞానం వేరు. జ్ఞానం ఏం చేస్తంటే తెలిసిన దాని ప్రకారం, చెప్పబడిన దాని ప్రకారం బ్రతకటానికి దేవుని శక్తి అది. తాగితే క్యాన్సర్ వస్తుంది అనేటువంటిది తెలివైతే వచ్చిన రాబోతున్న క్యాన్సర్ను తప్పించుకునేటువంటి పరిశుద్ధత మార్గం చెప్పండి జ్ఞానం నేర్పిస్తుంది. దాంట్లోంచి బయటికి రావడమే, దాన్ని ముట్టకుండా ఉండటమే, దాన్ని పట్టుకోకుండా ఉండటమే నిజమైనటువంటి జ్ఞానం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది తెలుసు పాన్పరం నవిలితే క్యాన్సర్ వస్తుందని? దాని మీద బొమ్మేసి మరీ ఇస్తున్నారు, కానీ అన్నా నవ్వులుతున్నారు, అయినా తాగుతున్నారు, అయినా తింటున్నారు. ఏం కాదులే అయ్యిందంటే మాత్రం ఇక నువ్వు దాన్ని భరించలేవు. ఒక్కసారి దేవుని పనిష్మెంట్ స్టార్ట్ అయ్యిందంటే, నువ్వు తింటున్నది నీ మీద ప్రభావం చూపడం మొదలుపెట్టిందంటే, దాని రాజ్యం ఏర్పాటు అయ్యిందంటే ఇక నువ్వు కంట్రోల్ చేయడం అసాధ్యం. కాబట్టి అందుకే ఈ రోజున మనుషునికి జ్ఞానం కావాలి. ఎప్పుడు జ్ఞానం వస్తుంటే యెహోవా యందలి భయము భక్తి నీ చేతులు ఉన్నప్పుడు నీవు జ్ఞానాన్ని పొందుకోబోతూ ఉన్నావు. పాపముని తప్పించుకునే జ్ఞానం, శాపం నుంచి విడుదల పొందే జ్ఞానం, అపవిత్రమైన మనుషుల నుంచి తప్పించుకునే జ్ఞానం దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ రోజున మనకు జ్ఞానం అవసరమై ఉన్నది. యెహోవా యందు భయభక్తులు గలవారు. వీళ్ళు ఒక మిషన్ తయారు చేయలేరు. కాపర్లు ఒక మిషన్ తయారు చేయలేకపోవచ్చు, ఒక రాకెట్ తయారు చేయలేకపోవచ్చు, లేకపోతే వాళ్ళకున్నటువంటి ఒక యుద్ధంలో పోరాడలేకపోవచ్చు, వాళ్ళు గొప్ప హోదాలు నిలబడలేకపోవచ్చు. కానీ వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? పాపము చేసే ప్రతి ఒక్కరి జీవితంలో క్షమాపణ పొందేటువంటి గొర్రె పిల్లలు సిద్ధం చేస్తూ ఉన్నారు. చెప్పాలి గట్టిగా. ఆ పనిని చాలా భయపడుతూ చేస్తున్నారు, బాధ్యతగా చేస్తున్నారు. నీకు ఇవ్వబడిన భర్తను, నీకు ఇవ్వబడిన భార్యను, నీకు ఇవ్వబడిన పిల్లలను భయముతో, బాధ్యతతో ఎప్పుడైతే నువ్వు ప్రతి నిమిషం, ప్రతి క్షణం బాధ్యతగా పెంచుతావో, ఒక రోజున వాళ్ళే దేవుని స్వరూపాలుగా, దైవజనులుగా, దైవజనురాండ్రుగా దేవుని ముందు నిలబడతారు. నీ నామాన్ని ఘనముగా చేస్తారు. ఆమేన్. ఏం కాదులే, పోతే ఏం కాదులే, ఇప్పుడు కాదు ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు లేని వదిలేసావా, రేపటి రోజున వాళ్ళని బట్టి నువ్వే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళని బట్టి సంవత్సరాల తరబడి నువ్వు అవమానం పొందాల్సి వస్తుంది. సంవత్సరాల తరబడి దుప్పడ ముసుకేసి ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. ఎంతమందిని చూస్తుంటాను నా జీవితంలో. బిడ్డల కోసం జైలు చేసిన తల్లిదండ్రులు ఉన్నారు, బిడ్డల కోసం జైల్లో నలిగిపోయినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు.
అందుకే చెబుతాను ఈ రోజున, భయభక్తులతో నీ కుటుంబాన్ని కాపాడుకుంటే, భయభక్తులతో నీ పిల్లల్ని కాపాడుకుంటే, భయభక్తులతో వాళ్ళు ఎగ్జామ్ చేసుకుంటున్నారు ఏం జరిగింది ఈరోజు అని. ఎందుకు దేవుని దూత వచ్చింది? ఏ లోపం ఉంది మా జీవితంలో? జ్ఞాని ఏం చేస్తాడంటే గద్దింపుకు లోబడతాడు. మూర్ఖుడు ఏం చేస్తాడంటే తిరస్కరిస్తాడు, వ్యతిరేకిస్తాడు. సో కొంతమంది జ్ఞానులు ఏం చేస్తారంటే సలహా వచ్చినప్పుడు, లేకపోతే ఒక హెచ్చరిక వచ్చినప్పుడు సర్దుకుంటారు. అవునా, అలాగా, సరే సిస్టర్, సరే ఇంకోసారి అలా చేయను, బ్రదర్ ఇంకోసారి అలా చేయను. వాళ్ళు ఏం చేస్తారంటే లోబడతారు, లోబడి దాన్ని సరి చేసుకుంటారు. గర్విష్ఠులు ఏం చేస్తారు తెలుసా? ఏమే మా పిల్లలు అటు చేస్తున్నారా, వాళ్ళు చూడు ఎట్లా చేస్తున్నారు, మేమే కనపడ్డామని కంటికి, వాళ్ళు చూడు ఎట్లా ఉన్నారు, రా చూపిస్తా. అనేకులతో పోల్చుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటారు. బుద్ధిహీనుడు తిరగబడతాడు, యథార్థవంతుడు లేకపోతే జ్ఞానం గలవాడు, వివేకం గలవాడు చెప్పిన మాట విని దాని ప్రకారం బ్రతుకుతాడు, ఆశీర్వదించబడతారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో ఈ కాపరులు ఎటువంటి వారు అంటే భయభక్తులు కలిగినటువంటి వారు, యెహోవా యందు, దేవుని దూత యందు, దేవుని మాట యందు భయభక్తులు కలిగినటువంటి వారు. అందుకే వారు దేవుడు చూడని భయపడ్డారు. చీకటికి భయపడలేదు, అరణ్యానికి భయపడలేదు, మృగాలకు భయపడలేదు. దేవుని దూత రాగానే భయపడ్డాడు. దేవుని మహిమ వారి చుట్టూ పడగానే అప్పుడు భయపడుతున్నారు. ఏంటి అంటే వీళ్ళకున్న భయం ఏంటంటే దైవీకమైనటువంటి భయం, దేవుని భయం. దేవుని భయం ప్రపంచంలో అన్ని భయాల నుంచి నిన్ను విడిపిస్తుంది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు దేవునికి భయపడితే చాలు, ప్రపంచమంతా నీకు భయపడుతుంది. నువ్వు దేవుని మాట వింటే చాలు, ప్రపంచమంతా నీ మాట వినటానికి తల వంచుతుంది. నువ్వు దేవుని ముఖం చూస్తే చాలు, ప్రపంచమంతా నీ ముఖాన్ని వెతుక్కుంటూ వస్తుంది. చెప్పలు కూడా బిగ్గరగా దేని మాయం పరుస్తారు. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ కాపరులకు ఎందుకు దేవుడు వర్తమానం పంపించాడంటే వీరు దేవునికి భయపడేటువంటి వారు. దేవుడు ఎవరితో మాట్లాడతాడు? దేవునికి భయపడే వారితో మాట్లాడతారు. దేవునికి భయపడే వారితో దేవుడు మాట్లాడతాడు. శామ్యూయల్ భయపడ్డాడు దేవునికి చిన్న వయసులోనే. దేవుని మందసం దగ్గర పడుకున్నాడు కాబట్టి దేవుడు శామ్యూయల్తో మాట్లాడుతున్నాడు చిన్న 5-6 సంవత్సరాల వయసులోనే. అదే ఏలీ ఉన్నాడు ఆ మందిరంలోనే, పాస్టర్ గారు ఉన్నారు, ఆయనతో కానీ తండ్రి అనే దేవుడిని అడగాలి మనం. అప్పుడే మన జీవితం ఆస్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా దేవుడు మార్చుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత మనం చూద్దాం ఎందుకు కాపర్ల దగ్గరికి వెళ్ళాడు. 2వ అధ్యాయం 15 వచ్చి చదువుకుంటాం. ఆ దూత ఈ మాటలు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసా? ప్రభువు మనకు ఈ మాటలు తెలియజేసాను. చెప్పలు కూడా బిగ్గరగా దేని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు ద లార్డ్ రివీల్ దీస్ వర్డ్స్ టు us అన్నారు. దేవుడే మనకు పంపించాడయ్యా ఈ మాటలు అన్నాడు. లార్డ్ అంటే ప్రభువు, అధికారి, సార్వభౌమాధికారి, దేవుని అధికారాన్ని గుర్తుపడుతున్నారు. ఈ రోజులో చాలామందికి లోకల్ అధికారులు తెలుసు. కలెక్టర్ తలుచుకుంటే ఏమైనా చేస్తాడండి, ముఖ్యమంత్రి తలుచుకుంటే ఏమైనా చేస్తాడండి, ప్రధానమంత్రి తలుచుకుంటే ఏమైనా చేస్తాడండి అంటాం మనం. వాళ్ళ అధికారులు మనకు తెలుసు. కానీ సర్వాధికారి, సమస్తమునకు అధికారం అంటే దేవుని అధికారం నీకు తెలుసా? ఆమేన్. దేవుని అధికారం లోబడినటువంటి వారు రాజుల అధికారాన్ని రద్దు చేశారు, రాజుల బలాన్ని కూల్చివేశారు, రాజుల యొక్క వారి నిబంధనలు కొట్టివేశారు, వారి ఆజ్ఞలను రద్దు చేశారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుని మాట కొరకు భయపడి బ్రతికినందువల్ల ఆ రాజు అంటున్నారు, ఇదిగో నా ఆజ్ఞను వీళ్ళు రద్దు చేశారు. నేను చెప్పిన బొమ్మకు పూజ చేయకుండా తమ దేవుడు నమ్ముకున్నందువలన నా ఆజ్ఞను వాళ్ళు రద్దు చేశాడు. దేవుడే వాళ్ళ కోసం దిగి వచ్చాడు, వాళ్ళని కాపాడాడని చెప్తూ ఉన్నాడు. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మహిమపరుస్తావు. నెబుకద్నెజర్ కిందికి దిగి అంటున్నాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోల యొక్క దేవుడు తప్ప వేరొక దేవుడు కాపాడే సమర్థుడు లేడు అని ప్రకటించాడు ఆ రోజున. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మహిమపరుస్తావు. ఆమేన్. చెప్పాలి గట్టిగా. వాళ్ళు దేవుని ఆజ్ఞను రద్దుపరిచారు. అనేక మంది, ఎస్తేరు కావచ్చు,
మొర్దెకై కావచ్చు, వీళ్ళందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి వారు రాజుల ఆజ్ఞలు కొట్టివేసి క్రొత్త రాతలు రాపించారు, క్రొత్త చట్టాన్ని రూపొందించారు, క్రొత్త బాణిని రూపొందింపజేశారు. ఆమేన్. ఎస్, వాళ్ళ ద్వారా దేవుడు అటువంటి గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నీవు నేను భయభక్తులు కలిగి ఉంటే మన ద్వారా దేవుడు క్రొత్త చట్టాన్ని కలిగించబోతూ ఉన్నాడు, క్రొత్త రాతలు రాపించబోతూ ఉన్నాడు, నూతన కార్యాలు ప్రభు చేయించబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా. లార్డ్ అంటే ఆ అధికారానికి లోబడుతున్నారు. దేవుడు చెప్పాడు కాబట్టి ఇమ్మీడియట్గా మనం వెళ్ళిపోవాలి. దేవునికి భయపడినప్పుడు చెప్పండి 10,000 మందికి సప్లై చేసే వ్యక్తిగా దేవుని చేతిని మార్చబోతూ ఉన్నాడు. చాలామంది అధికారులకు భయపడి జీవితాలు అన్నీ పోగొట్టుకుంటా ఉన్నారు. కానీ దేవునికి భయపడేటువంటి వాళ్ళందరూ అధికారులకు పై అధికారిగా దేవుడు చేయబోతున్న వాళ్ళందరినీ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో ఇమ్మీడియట్గా బయలుదేరారు వాళ్ళు. దేవుడు చెప్పాడని ఇమ్మీడియట్గా బయలుదేరారు వాళ్ళు. రే బోదాం లేరా, ఈరోజు చీకటిగా ఉంది, వద్దులేరా, అలసిపోయాం, పొద్దునే పోదాంలే అనలేదు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఉన్న పాటునే వాళ్ళు బయలుదేరారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెళ్ళండి అనగానే నైటే బయలుదేరారు. అడ్రస్ అడగలేదు. దావీదుపురంలోనా, ఎక్కడయ్యా, ఏ వీధిలోనయ్యా అనలేదు. ఇమ్మీడియట్గా బయలుదేరి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా బయలుదేరి వెళ్ళిపోయారు. చాలాసార్లు మనకు ఏమైనా వర్తమానం వస్తే, దేవుడు మనం బయలుదేరమంటే, దేవుడు మనకి ఏదైనా పని చెబితే ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఎప్పుడు బయలుదేరుతున్నాం. బ్యాప్టిజం తీసుకో అంటే ఇప్పుడు కాదులే సిస్టరు, 4 ఏళ్ళు అయ్యాక, ఇప్పుడు కాదు, ఇంకా రావాలి, తెలివి రావాలి, లోకంలో అంతా చూడాలి. ఏముంది లోకంలో చూడటానికి? శరీరాశ, నిద్రాశ, జీవపు డంబం, ఇది తప్ప ఏమైనా ఉందా లోకంలో చూడడానికి? సొలొమోను మహారాజు అన్నీ అనుభవించాడు. ఆయనకి ఏం కావాలంటే అది, ఏ భార్య కావాలంటే ఆ భార్య తెచ్చుకున్నాడు, ఏ పువ్వులు కావాలంటే ఆ పువ్వులు నాటుకున్నాడు, ఏ తోటలు కావాలంటే ఆ తోటలు నాటుకున్నాడు, ఏ పండ్లు కావాలంటే ఆ పండ్లు నాటుకున్నాడు, ఏ నదులు కావాలంటే ఆ నదులు తవ్వించుకున్నాడు. చివరికి అంటాడు అంతా వ్యర్థం 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 అంటాడు. ఏమీ లేదు లోకంలో, ఒక్కటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే అసలైనటువంటి సంతోషం, సమాధానం. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటమే నిజమైన సమాధానం, సంతోషం, నిజమైన ఆశీర్వాదం, ఆనందం. చెప్తాం గట్టిగా. సో దేవునికి ఇచ్చిన ఆయుష్కాలం గుర్తుపట్టు. ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరంలో కాలు పెట్టుకొని మర్చిపోయి మిగిలిపోయావు. దేవుడు ఒక్కరోజు మర్చిపోతే మన జీవితాలు అంతే. అందుకే చెబుతాను ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, ఇమ్మీడియట్గా బయలుదేరారు వాళ్ళు. దేవుడు చెప్పిన వెంటనే బయలుదేరాడు. ఇంకొక విషయం కూడా చెప్తా. దేవుడు సీమోను యొక్క పడవలోనికి వచ్చి ఒక్క మాట చెప్పాడు, లోపలికి వెళ్ళి లోతులోకి వెళ్ళి వలయ్యి అన్నాడు. వేస్తాను ప్రభువా, నీ మాట శక్తి కలితే నాకు తెలుసు, కానీ అలసిపోయాను. రాత్రంతా వలేసి వేసి తీసి అలసిపోయాను. రేపు గానైతే లేదా సాయంత్రం కానీ కాస్త రెస్ట్ తీసుకుని వస్తా అని ఉంటే ఈ రోజున సీమోన్, పేతురు మనం చెప్పుకున్న లిస్టులో ఉండేవాడు కాదు. కాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. ఆశీర్వాదపు కాలం ఎప్పుడు తలుపు తట్టుతుందో తెలియదు. ఎవరు సిద్ధపడి ఉంటారో వారిని ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు, వారిని ఖచ్చితంగా దేవుడు ఆశీర్దిస్తాడు. డబ్బున్నోళ్ళ వాడుకోకపోవచ్చు, టాలెంట్ ఉన్నోళ్ళ వాడుకోకపోవచ్చు, అందంగా ఉన్నోళ్ళ వాడుకోకపోవచ్చు, సిద్ధపడిన ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. చెప్పాలి గట్టిగా, ఐఎమ్ రెడీ టు ఫినిష్ యువర్ విల్, టు అకాంప్లిష్ యువర్ విల్. నీ చిత్తము చేయడం సిద్ధంగా ఉన్నాను ప్రభువా అంటావా, నిన్నప్పుడే వాడుకోవడం సిద్ధపడుతున్నాడు దేవుడు. ఆమేన్. సో వీళ్ళు వెంటనే సిద్ధపడ్డారు. సీమోను వెంటనే సిద్ధపడ్డాడు. ఆ రోజే ప్రమోషన్ వచ్చింది, ఆ రోజే శిష్యుడు అయ్యాడు, ఆ రోజే అపోస్తలుడు అయ్యాడు, ఆ రోజే బండ అయ్యాడు, ఆ రోజే దేవుని పునాది అయిపోయాడు. నేను చెబుతున్నాను, బయలుదేరు. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు నీకు గొప్ప అవకాశం ఇచ్చాడు, సిద్ధపడు. ఖచ్చితంగా దేవుడు నేను వాడుకుంటాడు, నడిపిస్తాడు. వీళ్ళు ఇమ్మీడియట్గా, అంటే ఎంత చురుకైన వాళ్ళు అంటే చెప్పిన వెంటనే. చురుకుదనం చాలా గొప్ప భాగ్యం. చురుకుగా ఉండటం గొప్ప
భాగ్యం. ప్రపంచం అన్నిటికన్నా గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? అన్నిటికన్నా గొప్ప భాగ్యం చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ప్రైజ్ ది లార్డ్. ఇమ్మీడియట్గా కాల్ వచ్చిన వెంటనే, దేవుని యొక్క మాట వినబడిన వెంటనే ఎవరు సిద్ధపడతారో, ఎవరు ఫార్వర్డ్ అవుతారో వాళ్ళు భాగ్యవంతులు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం నో దేవుడు చెప్పినప్పుడు కదిలే వాళ్ళందరూ కూడా ఆస్వాదించబడతారు, దీవించబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇమ్మీడియట్గా ఆయన బయలుదేరాడు. మీరు లోతు విషయం చెప్తా మీకు. లోతుని దేవుడు బయలుదేరమన్నాడు ఇమ్మీడియట్గా. ఇదిగో ఒకరోజు ముందే వచ్చారు వాళ్ళు. లోతు, ఈ పట్టణాన్ని మేము కాల్చివేయబోతున్నాం, నువ్వు అర్జెంటుగా నీ పిల్లల్ని, నీ భార్యను తీసుకుని వెళ్ళిపో అన్నాడు. కాదు ప్రభువా, ఇప్పుడు కాదు ప్రభువా, నువ్వు బొమ్మన చోటి కాదు ప్రభువా, ఇంకెళ్తాను ప్రభువా. దేవుడితో వాదాలు పెట్టుకొని, దేవుడి పర్మిషన్ అడిగి అటు ఇటు తిరిగి చివరికి కాలిపోయే సమయం వచ్చేదాకా ఎదురు చూశాడు. చెప్పింటే వెళ్ళిపోయి ఉంటే వాళ్ళు ఆ కొండను దాటుకొని వెళ్ళిపోయే వాళ్ళే. ఆ కాలిపోయేది ఏది వీళ్ళకి కనపడేది కాదు, ఆ భార్య వెనక ఎదురు చూసేది కాదు, ఆ పిల్లలు శపితమైన అయ్యేవాళ్ళు కాదు. ఆయన కుటుంబం చాలా జాగ్రత్తగా బాగుండేది. తడవు చేశాడు, ఆలస్యం చేశాడు. ఇప్పుడు కాదులే ప్రభువా, ఇటు కాదులే ప్రభువా, దేవునికే సలహా ఇచ్చాడు. చివరికి ఆ సొదొమ గొమొర్రా పట్టణం కాలిపోయే గడియ వచ్చేసింది. అది కాలిపోయి బాంబులాగా బ్లాస్ట్ అయినప్పుడు భార్య వెనక తిరిగి చూసింది, అంతే, ఉప్పు స్తంభం అయిపోయింది. భాగస్వామిని కోల్పోయాడు. ఆ పిల్లలు చూసుకునే వాళ్ళు లేరు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు లేరు, వాళ్ళు బరి తెగించినట్టుగా అయిపోయారు. అతను చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు చరిత్రలో. బైబిల్ ఎంత ఘోరమైన తండ్రి లేడు, ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు లేవు. లోతు కుటుంబం అంతా శపితం అయిపోయింది. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, తడవు చేసే తల్లిదండ్రులు, తడవు చేసేటువంటి స్టూడెంట్స్, తడవు చేసేటువంటి బిజినెస్ పీపుల్, వాళ్ళందరూ ఎప్పటికీ సక్సెస్ కాలేరు. కాలాన్ని వాడుకోకుండా విడిచిపెట్టే వాళ్ళు ఎవరు కూడా గొప్పవాళ్ళు కాలేరు. తరువాత అనే మాట చెప్పడం మొదలుపెట్టావంటే ఎట్లా ఉంటుందో తెలుసా? ఒక ఆయన చెప్తాడు, టీ అక్కడ పెట్టిన తర్వాత నువ్వు తర్వాత తాగుతాను అంటావా, తర్వాత ఆ టీవీ ఏమైపోద్దో తెలుసా? చల్లారిపోయి పారబోయాల్సి వస్తుంది. తర్వాత అంటావా, నీ ముందున్నటువంటి చదువు, ఎడ్యుకేషన్ తర్వాత చదువుతాను అంటావా? కొంతకాలానికి నీ జూనియర్స్ నీతో పాటు కలిసి చదువుతారు, తర్వాత నీతో పాటు నీ జూనియర్స్ పైన కూర్చుంటే వాళ్ళకి నువ్వు సెల్యూడ్ కొట్టాల్సి వస్తుంది. కాలాన్ని వాడుకోకపోతే ప్రజలు నిన్ను వాడుకుంటారు, భార్య నిన్ను వాడుకుంటుంది, పిల్లలు నిన్ను వాడుకుంటారు, బంధువులు నిన్ను వాడుకుంటారు. అందరికి ఒక చేదోడు వస్తువుగా అయిపోతాను. అందుకే చెప్తే రోజున సమయాన్ని వాడుకో, ఎగ్జామ్ వాడుకో, ఆ సమయాన్ని ఛాలెంజ్గా తీసుకో, ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా నువ్వు దేవుని మహిమను చూస్తావు, గొప్ప బిడ్డగా మిగిలిపోతావు. చెప్పాలి గట్టిగా. వంగిపోయి ఒక ఆమె 18 ఏళ్ళ నుంచి వంగిపోయింది. బైబిల్లో 18 సంవత్సరాలు వంగిపోయి అలాగే నడిచింది, కానీ ఒక్కరోజు దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. 18వ సంవత్సరం కూడా అలాగే వెళ్ళింది. ఆ రోజు యేసు వచ్చాడు, ఆమె మీద చేతులు ఉంచాడు. అంతే, ఆమె నిటారుగా చక్కగా నిలవబడి దేవుణ్ణి చేతులెత్తి మహిమపరిచింది. వాళ్ళందరూ ఇమ్మీడియట్గా బయలుదేరారు, బెత్లెహేం వెళ్ళారు, అందరూ ఐక్యంగా వెళ్ళారు, అందరూ కూడా మాట కలుపుకొని ఒక్క మాట మీద వెళ్ళారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ఇప్పుడు ఎక్కడ రా పోతావు, ఇప్పుడెందుకురా, పోదాంలే, ఉంటాడు కదా 4 రోజులు. ఒకవేళ వెనక్కలాగే ఎవరైనా ఉంటే వాళ్ళల్లో సగం అటు సగం ఇటు అయిపోయేవాళ్ళే. కానీ ఇక్కడ అందరూ ఏం చేస్తామంటే కాపురులంతా ఐక్యతగా ఉన్నారు. చెప్పాలి గట్టిగా. కుటుంబం అంతా ఎలా ఉండాలి? ఐక్యత. నువ్వు ఒక మాట, నేను ఒక మాట, నీదొక వాదం, నాదొక వాదం ఉండకూడదు. ఎప్పుడు కూడా కుటుంబాలు చల్లా చెదరైపోతాయి. అందరూ ఒకే మాట మీద ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రే మీ నాయన వస్తున్నాడు జాగ్రత్తరా అని తల్లి చెప్పాలి. తండ్రి భయం పెట్టాలి పిల్లలకి. రే మీ అమ్మ ఉంది జాగ్రత్తరా, తల్లి భయం పెట్టాలి. రే దానికేం తెలుసు కానీ పనికి మాలింది, నువ్వు పోయి పని చేసేసిరా పో. ఆయన వాడికేం తెలుసు, తాగుపోతాడు, నువ్వు జై. చివరికి పిల్లలంతా మీ ఇద్దరు చేతులు దాటిపోతారు. ఎన్నో 100 కుటుంబాలు చూశాను నేను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఐక్యత. ఎక్కడ ఐక్యత ఉంటుందో, సంఘములో ఎక్కడ ఐక్యత ఉంటుందో, కుటుంబంలో ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఆ కుటుంబాలు అన్ని దేవుని మహిమను చూస్తాయి.
దేవుని సమృద్ధిని చూస్తాయి, దేవుని సమాధానాన్ని చూస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. 4 ఎడ్లుండేయంట, 4 ఎడ్లు, 4 కలిసి చాలా సంతోషంగా ఉండేయంట. ఒకరోజు సింహం వచ్చింది వాటి మీద పడి తినడానికి. 4 ఎదురు తిరిగాయి, సింహం పారిపోయింది. అట్లనే సింహానికి వీటిని తినాలని ఆశ, కానీ తినలేకపోతా ఉంది. అందుకని ఒక రోజున సింహం ఒక ఎద్దు దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, ఎద్దు ఎద్దు ఇదిగో నీ 3 ఫ్రెండ్స్ మంచోళ్ళు అనుకుంటున్నావా, నీ గురించి ఎట్లా చెప్పారు తెలుసా అనిందంట. దీనికి కోపం వచ్చేసింది. అవునా, నా గురించి ఎట్లా చెప్పాయా, వాళ్ళతో మాట్లాడను నేను. ఇంకొక ఎద్దు దగ్గర పోయింది, అట్టే చెప్పింది. 4 ఎడ్ల దగ్గర పోయింది, 4 విషపు మాటలు చెప్పేసింది. 4 విడివిడిగా అయిపోయినాయి. ఒకరోజు వచ్చేసింది, ఎద్దు మేస్తా ఉంటే దాన్ని పట్టుకొని తింటా ఉంది, దాన్ని విప్పతిప్పులు పెడతా ఉంది. పక్కన 3 ఎడ్లు ఉన్నా రాలేదు అవి. ఎందుకు? ఆ ఐక్యత చెడిపోయింది. విష బీజాలు సాతాను వేసేసాడు. ఒక ఎద్దు చచ్చిపోయింది, 2వ ఎద్దు పడింది 2వ రోజు, 3వ రోజు 3, 4వ రోజు 4, అన్నీ అయిపోయినాయి. సాతాను మనల్ని విడగొట్టి కుటుంబంలో కలతలు రేపి, కలహాలు రేపి, ఒకరొకరు ఐక్యత లేకుండా చేసి నాశనం చేయాలని చూస్తాడు సాతాను. మొట్టమొదట డివైడ్ అండ్ రోల్, డివైడ్ అండ్ రోల్, విడగొట్టి పరిపాలన చేయాలని చేస్తుంది. అందుకని కుటుంబం జాగ్రత్త, ఐక్యత చెడిపోనివద్దు. మీ కుటుంబంలో ఐక్యత పోనివద్దు, కలిసి ప్రార్థన చేసే అవకాశాన్ని పోనివద్దు. నువ్వు చేసుకో, నేను తర్వాత చేసుకుంటాలే, నాకు ఇప్పుడు ఎదురు వస్తుంది చెప్పొద్దు. చేతులు పట్టుకుని ఏ కుటుంబం ప్రార్థన చేస్తుందో, చేతులు పట్టుకుని ఏ కుటుంబం ఆరాధిస్తుందో దేవుణ్ణి, ఆ కుటుంబం ఎప్పటికీ సంతోషంగా సమాధానంగా విడగొట్ట జాలనంత పడగొట్ట జాలంత ఇత్తడి ప్రాకారంగా మిగిలిపోతుంది. చెప్పాలి గట్టిగా, మన కుటుంబాలు అలాగే ఉండునుగాక. చెప్పండి, మన కుటుంబాలు అందరు చెప్పాలి, మన కుటుంబాలన్నీ అలాగే ఐక్యతతో ఉండునుగాక, స్నేహముతో ఉండునుగాక, సమాధానముతో ఉండునుగాక, క్షేమముతో ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. సో అందరూ కలిసి వెళ్ళారు, ఇమ్మీడియట్గా వెళ్ళారు. వారు చురుకైన వారు. బద్ధకానికి గురించి బైబిల్ చెప్తా ఉంటుంది. బద్ధకస్తుడికి ఏమీ దొరకదంట. వాడు ముంతలో చేయి పెడతాడు కానీ వాడికి ఏం కనపడదంట. ఆ ముంతలో ఎన్నో ఆశలు ఉంటాయి బద్ధకస్తుడికి, కానీ ఒక్కరోజు వాటిని ఒక్కడ కూడా పొందుకోలేడు. కాలం అయిపోతున్నట్టు వాడు పడుకొని నిద్రపోతూనే ఉంటాడు. బద్ధకస్తులు ఇల్లు కురుస్తుంది, సోంబేరులు చింపిరి గుడ్లు కట్టుకుంటాడు బైబిల్ చెప్తా ఉంది. అందుకే చెబుతున్న ఈ రోజున చురుకైన వారికి మనం బ్రతకాలి, ఐక్యత కలిగి బ్రతకాలి. ఆమేన్, ఆమేన్. సో ఇంకొక విషయాన్ని చెప్తాను చూడండి, కాపరులకు ఎందుకు దేవుడు చెప్పాడు ఆ విషయాన్ని. అదే 2వ అధ్యాయం, లూకాసు 2వ అధ్యాయంలో 16-17 చదువుకుంటామా? చెప్పండి. వాళ్ళు ఊరికే నమ్మేటువంటి వాళ్ళు కాదు, చూసి ఆ తరువాత తమతో చెప్పబడిన మాటలను వాళ్ళు ప్రచురపరచిరే. చెప్పడం కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రచురపరచిరే. చెబుతాను ఈ రోజున మీరు ఏం చూశారు జీవితంలో, దేవుని వద్ద ఏది పొందారు, ఏది అనుభవించారు, మీరు ప్రచురించే వారిగా ఉండాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. చూసి మనసులో పెట్టుకుని అట్లే ఉండలేదు, చూసి మనసులో పెట్టుకుని అట్లాగే ఉండలేదు. వాళ్ళు ప్రకటించుకుంటూ వెళ్ళారు. ఒక్కొక్కరు ఒక యాజక కుటుంబంగా మారాలి, ఒక్కొక్కరు ప్రభువు కొరకు ప్రతిష్ఠించబడిన కుటుంబంగా మారాలి, దేవుని నోటి మాట ప్రకటించే కుటుంబంగా మారాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని కోసం ప్రసిద్ధించబడిన కుటుంబాలుగా మారాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ కాపరులు విన్నారు, వినడం మాత్రమే కాదు, ప్రకటిస్తూ వెళ్ళారు. సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతముల మీద సౌందర్యము కలిగినటువంటి పాదములు. కాపరులు భయభక్తులు కలిగినటువంటి వారు. కాపరులు చెప్పండి ఉత్సాహంగా చురుకుగా పరిగెత్తేటువంటి వాళ్ళు. కాపరులు చెప్పండి నిద్రపోతులు కాదు. కొంతమంది పని ఉంటే పొద్దున్నే లేచేస్తారు, పని లేకపోతే 10 దాకా 1 గంట దాకా లేవరు. దరిద్రం, శాపం వెలుబడి చేస్తాం మన జీవితాలని. ప్రైజ్ ది లార్డ్.
కరెక్ట్ అని నేను చెప్పేది. పని ఉన్నా లేకపోయినా దేవుడు ఎదుర్కోవడం రోజు నీ మొదటి పని ఏంటంటే నువ్వు చేసే ఉద్యోగమో వ్యాపారమో కాదు, నీ దేవుని ఎదుర్కోవటం మొట్టమొదటి పని నీ జీవితంలో. ఆమేన్. నీ తండ్రిని ఎదుర్కోవటం మొట్టమొదటి పని. ఒకవేళ పూర్తిగా డల్ అయిపోయావా, పూర్తిగా లేవలేని పరిస్థితి వచ్చేసిందా, లేవలేని పరిస్థితి వచ్చింది, ఆ రోజు ఓకే, నో ప్రాబ్లం. దేవుడు నిన్ను చూడటానికి వస్తాడు అప్పుడు. ఆమేన్. నువ్వు వెళ్ళలేకపోతే నిన్ను కలవటానికి వాడు. చెప్పాలి గట్టిగా. అమెరికా దేశంలో టామ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆయన రోజు వెళ్ళేటప్పుడు మందిరం దగ్గర ఆగి లోపలికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి వెళ్ళేవాడంట. ఏం ప్రార్థన తెలుసా? యేసయ్యా, నేను నీ టామ్ని, నీ కోసం వచ్చాను, నిన్ను చూడడానికి వచ్చాను యేసయ్యా, నీతో మాట్లాడడానికి వచ్చాను యేసయ్యా, నేను నీ టామ్ని అని చెప్పి వెళ్ళిపోయేవాడంట. రోజు అట్లాగే వస్తా పోతా ఉండేవాడు. ఆయనకి ఒక భయంకరమైనటువంటి బ్లడ్ క్యాన్సర్ ఉంది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఒకరోజు బ్లడ్ వామిటింగ్ చేశాడు, హాస్పిటల్లో జాయిన్ చేశాడు అన్నట్టుంది ఆయన పరిస్థితి. అప్పటి వరకు ఆ క్యాన్సర్ వార్డ్ అంతా కూడా నొప్పులతో బాధపడుతున్నారు ఒక్కొక్కరు. అయితే ఆ టామ్ వచ్చిన తర్వాత సరిగ్గా ఉదయం 7 గంటలకి 7 గంటలు లేచి అతడు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా అంటున్నాడు. ఏంటని చెప్పేసేసి చూస్తే అక్కడ అతని ముఖంలో గొప్ప సంతోషం కనబడతా ఉంది. ఏంటయ్యా అంటే ఆయన చెప్తున్నాడు, అయ్యా సరిగ్గా 7 గంటలకు ప్రతిరోజు నేను దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించి యేసయ్యా నేను నీ టామ్ను వచ్చానని చెప్పేవాడిని. ఈరోజు అదే యేసయ్య నా దగ్గరికి వచ్చి, టామ్ నేను నీ యేసయ్యని, నిన్ను చూడ్డానికి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా, నీతో మాట్లాడడానికి వచ్చాను, నిన్ను స్వస్థపరచడానికి వచ్చాను. హల్లెలూయా. తెల్ల రిపోర్ట్స్ అన్ని చూస్తే మొత్తం నార్మల్ రిపోర్ట్స్, నో బ్లడ్ క్యాన్సర్ ఎట్ ఆల్. చెప్పాలి గట్టిగా. దేవుని ఎదుర్కొని చూడు. ఏ డాక్టర్ గొప్పోడు, ఏ స్పెషలిస్ట్ గొప్పోడు, ఇవన్నీ తర్వాత. మొట్టమొదటి ఎదుర్కొస్తే ఎవరిని అంటే, చూడాల్సింది ఎవరిని అంటే నీ సృష్టికర్తను. నీ నరం ఎక్కడుందో, ఎక్కడ ఏ వ్యాధి ఉందో, ఏ స్కానింగ్ లేకుండా చెప్పే ఒకే ఒక తండ్రి ఆయన. చెప్పడం మాత్రమే కాదు, డాక్టర్లు చెబుతారు, కానీ ఆయన చెప్పి ఇమ్మీడియట్గా స్వస్థపరిచేటువంటి గొప్ప దేవుడు ఆయన. అది నీ పని. ఇలా పని లేదులే, కన్ని పట్టి పడుకుంటావు 1 గంట 2 మన పని. ఆమేన్. ఆ పని మొట్టమొదటి పని నువ్వు చేస్తే మిగతా పనులన్నీ దేవుడు ఆటోమేటిక్గా నీకు బలము, శక్తి ఇచ్చి, సామర్థ్యం ఇచ్చి నడిపిస్తాడు, చేపిస్తాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.